హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవంతి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 5th ఫ్రంట్ వేరియేషన్ ఐడియాని అయితే చూద్దాం. ఈ హెయిర్ స్టైల్కి నేను ఆల్రెడీ ఆటోమేటిక్ కర్లింగ్ మిషన్తోని కర్ల్స్ చేశాను. అలాగే ఒక సైడ్ బిగ్ వాల్యూమ్ కర్ల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇది నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ కర్లింగ్ మిషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అలాగే వన్ సైడ్ ఈ బిగ్ వాల్యూమ్ కర్ల్ని ఎలా క్రియేట్ చేసాము అనేది ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్స్ కింద ఇస్తాను, ఒకసారి అవి చెక్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనము ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకుని ఆ ఫ్రంట్ పార్ట్ని మనం ఇక్కడ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాము. వేగా హెయిర్ కోంబు యూజ్ చేసుకొని చేశాను. ఇది కూడా నేను ప్రీవియస్గా వీడియో చేశాను. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కింద ట్యాగ్ చేస్తాను, లింక్ ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్నాక ఈ హెయిర్ స్టైల్ మనము మిడిల్ పాపడ తీసుకొని వేసుకోవచ్చు, లేదంటే సైడ్ పాపడ కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను సైడ్ పాపడ తీసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ పాపడ తీసుకున్నాక ఒక 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఒక చిన్న సెక్షన్ తీసుకోవాలి. చిన్న సెక్షన్ తీసుకున్నాక మనం ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనము హెయిర్ బ్యాండ్ అనే కాదు, ఏదైనా యూజ్ చేయొచ్చు. థ్రెడ్ కానీ గమ్ కానీ అలాంటిది మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ మనకి ఈ స్టోన్ లేస్ అనేది టై చేసుకోవాలి. సో మనం ఇలా థ్రెడ్ అయినా లేకపోతే ఇలాంటి టూల్స్ యూజ్ చేసి అయినా సరే మనము ఇక్కడ ఈ స్టోన్ లేస్ కానీ ఇంకా ఏవైనా మనము డెకరేటింగ్కి మనం ఏ లేస్ వాడుకుంటే ఆ లేస్ అనేది అక్కడ మనము ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఫిక్స్ చేసుకున్నాక ఈ హెయిర్ స్టైల్లో కాన్సెప్ట్ మనము జనరల్గా 3 పాయల జడ వేసుకునేటప్పుడు ఎలా అయితే 3 పాయలు తీసుకుంటామో అలాగే తీసుకొని ఫస్ట్ది మిడిల్ది అలాగే ఉంచుకోవాలి. సెకండ్ది ఫస్ట్ దాని పైకి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ లేస్ ఏదైతే ఉందో అది మనము మనకి సెకండ్ పాయ ఏదైతే ఉందో దానిపైనుంచి వేసుకొని వదిలేయాలి. వదిలేసాక థర్డ్ పాయని పైనుంచి కాకుండా కింది నుంచి తీసుకొని రావాలి. ఓకే, మనం 3 పాయల జడ వేసుకునేటప్పుడు మధ్యలో ఉన్న పాయకి రైట్ సైడ్ నుంచి ఒకసారి, లెఫ్ట్ సైడ్ నుండి ఒకసారి జడని వేసుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ మనము మిడిల్లో ఉన్న సెక్షన్కి ఫస్ట్ పాయ పైన సెకండ్ పాయ వేసుకొని సెకండ్ పాయ పైన ఈ లేస్ని ఒకసారి మనము డిజైన్ కోసం వేసుకున్నాక ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ సెక్షన్ మనము ఈ సెకండ్ సెక్షన్ని ఫస్ట్ సెక్షన్ పైన వేసుకొని ఇక్కడ మనము ఇక్కడ ఈ సెకండ్ సెక్షన్ పైన లేస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోని అసలు కొంచెం కూడా స్పీడ్ అనేది పెంచకుండా ఒరిజినల్ స్పీడ్తో మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోని ఇక్కడ మనం ఏదైతే డిజైన్ వేసుకుంటున్నామో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎక్కడో ఒక దగ్గర అనేది ఈ హెయిర్ స్టైల్ అనేది అర్థమవుతుంది. జనరల్గా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అందుకనే ఈ పిన్స్ పెట్టుకోవడం అక్కడ స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ ఈ డిజైన్ అనేది ఎలా వేసుకుంటున్నాము అనేది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మధ్యలో పాయ పైన సెకండ్ పాయని వేసుకున్నాక దానిపైన మనము లేస్ని వేసుకోవాలి. లేస్ని వేసుకున్నాక థర్డ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది పైనుంచి తీసుకురాకుండా కింద నుంచి తీసుకొని రావాలి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి. మీకు ఎక్కడో ఒక స్టెప్ దగ్గర కంపల్సరీగా హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటున్నాము అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నెక్స్ట్ సెక్షన్ని కింది నుండి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇది ఏదైతే పాయ ఉందో ఆ పాయని మళ్ళీ మనం ఎక్స్ట్రా హెయిర్ యాడ్ చేస్తున్నాం కదా, ఆ హెయిర్ అనేది యాడ్ చేసుకొని దానిపైనుంచి లేస్ని తీసుకొని రావాలి.
వీడియో మనకి హెయిర్ స్టైల్ అర్థం కావడానికి నేను ఒరిజినల్ స్పీడ్లో నేను మీకైతే ఇక్కడ ఎలాంటి స్పీడ్ పెంచకుండా అర్థం అవ్వాలని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్ హెయిర్ స్టైల్ని అయితే యాడ్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, వేసేటప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ కొంచెం ఒకసారి మనకి టెక్నిక్ అనేది అర్థమవుతే డెఫినెట్గా ఈజీగా వేసుకోగలుగుతాం. ఇక్కడ స్టోన్ లేస్ అనే కాదు, మనకి నచ్చిన హెయిర్ ఏదైనా సరే, ఇలాంటి లేస్ అనే కాదు, మనకి నచ్చిన వేరే ఏ లేస్ అయినా పెట్టుకోవచ్చు, బీడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము మన ఈవెంట్ని బట్టి ఎలా హైలైట్ అవ్వాలి మన హెయిర్ స్టైల్ అనే దాన్ని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టోన్ లేస్ది కూడా 2 రోస్ తీసుకున్నాను, సింగిల్గా కాకుండా 2 రోస్ తీసుకున్నాను. ఈ ఫ్రంట్ వేరియేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్కడ మనము ఈ ఫ్రంట్ సెక్షన్స్ తీసుకుంటున్నాం కదా, అవి మనము లూజ్ అవ్వకుండా చూసుకోవాలి. హెయిర్ని కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, మనము అల్లుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి లూజ్ అయిపోతే హెయిర్ సెక్షన్స్ అనేవి లూజ్ అయ్యాయి అనుకోండి, చెవి పైన మనకు అవి కొంచెం ఎక్కువగా లావుగా వస్తాయి. అందుకని మనం అవి కిందికి వచ్చిన కొద్దీ హెయిర్ స్టైల్ అనేది లూజ్గా కాకుండా మనకి ఎంత కావాలి అనుకుంటున్నామో అంత వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. మనము ఈ హెయిర్ స్టైల్ని బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకునేటప్పుడు మనకు అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది, కరెక్ట్ స్టేజ్లో వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఈ ఫ్రంట్ వేరియేషన్ ప్రాసెస్ని మాత్రం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అబ్జర్వ్ చేయండి. అప్పుడు డెఫినెట్గా మీకు ఏదో ఒక స్టెప్లో అయితే అర్థమవుతుంది. ఒక్కసారి అర్థమైందంటే మనం ఈజీగా వేసుకోవచ్చు, అర్థమయ్యే వరకు మాత్రం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ అయిపోయాక మనము ఎండింగ్లో నేను ఇక్కడ హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. హెయిర్ బ్యాండ్ పెట్టుకొని ఇక్కడ కంపల్సరీగా మనము లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ హెయిర్ బయటకి పుల్ చేయాలి. అప్పుడే మనకి లుక్ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతుంది. మనము దాన్ని అలాగే వేస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకుముందు హెయిర్ బయటకి పుల్ చేసిన ముందు, పుల్ చేశాక మనకు అక్కడ అనేది మంచి లుక్ అనేది అయితే క్రియేట్ అవుతుంది లేస్తో. మనం ఇక్కడ మిడిల్ పాపడ తీసుకొని కానీ సైడ్ పాపడ తీసుకొని కానీ లెఫ్ట్కి రైట్కి వేసుకుంటే బ్యాక్ సైడ్ 2 టై చేసుకొని హెయిర్ యాక్సెసరీస్ డెకరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 1 సైడ్ అల్లుకొని ఇలా డెకరేట్ చేస్తాను. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.